ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కిస్టారం అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కిస్టారం సమీపంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డిఆర్జీ, కోబ్రా దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కిస్టారం అడవి ప్రాంతంలో ఉదయం 10 గంటల కంచి కూడా భారీ ఎన్కౌంటర్ అయితే ఆ ప్రాంతంలో కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే మావోయిస్టులు ఆ ప్రాంతంలో పూర్తి స్థాయి కూడా సంచరిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా సేఫ్ జోన్ అనుకుని ఏదైతే దండకరమైన ప్రాంతంలో ఇన్ని రోజు మావోయిస్టులు ఉన్నారో కొన్ని దళాలు మాత్రం ఆ ప్రాంతంలో పూర్తిగా సంచరిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల కిందటనే అక్కడ ఏదైతే సుక్మా జిల్లా ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కొంతమంది పోలీసు కోవర్ట్ గా మారి అక్కడ కొన్ని సమాచారాలు ఇస్తున్నారని చెప్పేసి కూడా ఒక ఇద్దరు హతమార్చారు. అయితే ఈ హతమార్చిన సమయంలో కూడా పూర్తిగా కూడా దళాలు అక్కడ ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా తెలిసింది. పూర్తిగా అక్కడ మనం చూసుకుంటే డిఆర్జీతో పాటు కోబ్రా బలగాలు మొత్తం కూడా మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టినాయి. అయితే ఒక పక్క మావోయిస్టులు కాల్పులు చేస్తున్నారు, ఆర్ల వైపు నుంచి పోలీసు వైపు నుంచి కూడా భారీ ఎత్తున కాల్పులు అయితే ఉదయం నుంచి కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎవరు చనిపోయారు ఏంటనేది మాత్రం ఇంకా నిర్ధారణ చేయలేదు. ఎందుకంటే అది ఇంకా కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా అదనపుగా బలగాలను కూడా అక్కడికి రప్పించుకున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే దాదాపు 2 నుంచి 3 హెలికాప్టర్లు కూడా అక్కడికి పూర్తి స్థాయిలో భద్రతా బలగాలను మళ్ళీ ప్రత్యేకంగా కూడా అక్కడికి తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మావోయిస్టుల సంఖ్య ఎక్కువ ఉంది. అక్కడి నుంచి కూడా భారీగా కూడా కాల్పులు ఏదైతే ఉందో పోలీసుల వైపు కూడా కాల్పులు వాళ్ళు కూడా ప్రారంభించారని చెప్పేసి చెప్తున్నారు. పూర్తిగా కూడా ర్యాకెట్ లాంచర్లు కూడా మావోయిస్టులు ఉపయోగిస్తున్నారు, పోలీసులపై ర్యాకెట్ లాంచర్లు కూడా వేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయి కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకెవరు చనిపోయారు ఏంటనేది మాత్రం ఇంకా నిర్ధారించలేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదేమైనా కానీ పూర్తిగా కూడా పూర్తి స్థాయి అప్డేట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా సుకుమార్ సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ ధృవీకరించారు. అయితే ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా మేము ఏమీ చెప్పలేము కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి మనం చూసి, ఎందుకంటే కొన్ని గ్రామాలు ఏవైతే కిస్టారం అడవి ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాల్లో కూడా మొత్తం కూడా భద్రతా బలగాలు అయితే చుట్టుముట్టిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆ ఒక పక్క ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకొని మళ్ళీ గ్రామాల వైపు వెళ్లి గ్రామాలలో తలదాచుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ముందుగానే ఆ గ్రామాలలో పూర్తి స్థాయి కూడా భద్రతా బలగాలను అయితే మోహరించినట్టు పరిస్థితి కనపడుతుంది. అడవిలో కూడా పక్క భారీగా డ్రోన్ కెమెరాల ద్వారా కూబింగ్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా డ్రోన్ కెమెరాలతోటి క్షుణ్ణంగా పరిశీలించడానికి, ఎందుకంటే ఎక్కడ ఏమున్నా కానీ దాదాపుగా కిలోమీటర్న్నర దూరం దాకా కూడా పూర్తి స్థాయిలో అడవిపై ఎవరు వెళ్తున్నా కానీ కనపడే విధంగా కూడా డ్రోన్ కెమెరాలు కూడా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా హెలికాప్టర్లు ఏవైతే భద్రతా బలగాలను తీసుకొచ్చిన హెలికాప్టర్లు ఉన్నాయో హెలికాప్టర్ల ద్వారా కూడా పూర్తి స్థాయిలో కూడా అడవి ప్రాంతాన్ని మొత్తం క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు, కూమింగ్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఈ కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టులకు భారీ ఎదురుతెప్పారని చెప్పుకోవచ్చు. అయితే మృతులు మాత్రం ఇంకెవరు చనిపోయారు ఏంటనేది మాత్రం పోలీసులు నిర్ధారించలేదు. మృతుల సంఖ్య ఖచ్చితంగా ఉంటుంది, ఆ మావోయిస్టు చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల వైపు నుంచి ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, వాళ్ళకి ఎలాంటి బుల్లెట్ గాయాలు లేవని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ మావోయిస్టులకు సంబంధించి పూర్తిగా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది, ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతాయని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది.